సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇవాళ రాష్ట్రీయ దళిత సేన హిందూ యాక్టివిస్ట్ హమారా ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. మొన్న ఒక్క ఈవెంట్లో దిల్ రాజు గారిని పొగిడే క్రమంలో యాంకర్ శ్రీముఖి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే దిల్ రాజు గారు వాళ్ళ బ్రదరు ఎదురుగా కూర్చుంటే శ్రీముఖి గారు అప్పటి రామలక్ష్మణులు ఫ్రిక్షన్ అయి ఉండొచ్చు, కానీ మీరు రియల్ అన్నారు. అంటే రామలక్ష్మణులు ఫిక్షనల్ అనడం, అంటే ఒక కట్టు కథలు అనడం. ఇంకొకటి బ్రహ్మానందం గారు కూడా అంటే రామాయణాల్లో, ఇతిహాసాల్లో వీటన్నింటిలో కూడా ఆడవాళ్ళని చాలా బాధగా అంటే చెడుగా చూపించారు, సరిగ్గా చూపించలేదు అన్నట్టుగా ఆయన అనడం. వీళ్ళ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్పారు? ఇప్పుడు ఫస్ట్ యాంకర్ అమ్మాయి ఏం పేరు శ్రీముఖి మాట్లాడిన దాంట్లో ఫిక్షన్ అని చెప్పి ఒక మాట మాట్లాడేది ఆవిడ. సో ఆవిడ తర్వాత కూడా నేను కూడా భక్తురాలని సో నాకు క్షమించండి అని చెప్పింది. ఓకే, ఆ అమ్మాయి క్షమించని చెప్పిన తర్వాత దాని గురించి మాట్లాడిన అవసరం లేదనుకోండి. కానీ ఇక్కడ ఒక మాట ఏంటంటే ఫిక్షన్ కాదు, నేను ఇంతకుముందు చెప్పా, అది మా గత చరిత్ర, వాస్తవాలు, దానికి కావాల్సిన చారిత్రాత్మక ఆధారాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి కూడా అని చెప్పేసి. ఫిక్షన్ కాదు అంటే మా హిందువులకు ఆ విధంగా నేర్పించారు అనమాట సమాజం. ఏం చెప్పించారంటే అవి మీ పురాణాలు, ఇతిహాసాలు, అవి కథలు అని చెప్పేసి మాకు నేర్పిస్తే మేము కూడా కావచ్చేమో అని నమ్మేస్తాం. మేము పిచ్చోళ్ళం కదమ్మా, మేము ఎదుటోడు ఏం చెప్తే అది నమ్మేస్తాం అనమాట. సో అట్లా నమ్మిన దాంట్లో ఆ అమ్మాయి కూడా మరి అట్లా కొద్దిగా నమ్మినట్టున్నది. తర్వాత ఆమె చేసిన పొరపాటు కూడా అర్థమైంది. ఈవెన్ తను హిందూ కదా సార్, హిందూ, నేను రామ భక్తురాలని అని కూడా చెప్పింది, జై శ్రీరామ్ అని కూడా చెప్పింది అమ్మాయి. సో ఓకే, ఇప్పుడు కొద్దిగా ఏంటంటే మీ ఫిలిం ఇండస్ట్రీ ఎట్లుంటుందంటే కొన్ని అవకాశాల కోసం ఎత్తుతుంటారు మనిషిని, ఆ ఎత్తే క్రమం కావచ్చు అది. సో మేము కూడా పెద్దగా లైట్గా మేము కూడా ఓకే అమ్మాయికి క్షమాపణ చెప్పింది కాబట్టి లైట్గా తీసుకున్నాం దాని గురించి. ఇక మా బ్రహ్మానందం రాను రాజుగురం గాడిదైంది అంటారు చూడండి, బ్రహ్మానందం ఆ కేటగిరీ అనమాట. ఈయన ఒక టీచరు, ఉపాధ్యాయుడు, ప్రొఫెసర్ సంథింగ్ ఏదో చేసినట్టు మనకు ఈయన బ్యాక్గ్రౌండ్ చెప్తున్నది. ఆయన ఏం చెప్తుండంటే మనుధర్మశాస్త్రం గురించి కూడా మాట్లాడాడు, హిందూ గ్రంథాల గురించి మాట్లాడాడు, స్త్రీని చాలా వివక్ష చూసినట్టు, లేకుంటే స్త్రీ చదువుకోవద్దన ఇలాంటి మాటలు మాట్లాడాడు. నిజంగా ఆయన మేము చాలా గౌరవిస్తాం. అసలు బ్రహ్మానందం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరండి తెలుగు 2 రాష్ట్రాల్లో? మేము కూడా ఇష్టమే, మేము కూడా చూస్తామని. కానీ కాకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే వృత్తి నుంచి రిటైర్మెంట్ స్థాయికి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలో బుర్రకు అర్థం కాక ఆ కమ్యూనిజం భావాలతో అప్పుడు బయటకు వస్తుంటాయి అన్నమాట. హిందూ వ్యతిరేక భావాలు కనబడుతుంటాయి. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఇప్పుడు అక్కడ పోయింది ఎవరి ప్రోగ్రాం, అంబేద్కర్ ఇష్ట ప్రోగ్రాం పోయిండు వాళ్ళని మెప్పియడానికి తన పైత్యాన్ని అంటించింది అనమాట, అక్కడ మెప్పు పొందడానికి. కానీ మొత్తం యావత్ హిందూ సమాజం అసహించుకుంటుంది వాళ్ళ. స్త్రీని సనాతన హిందూ ధర్మాలు ఏం చెప్పినాయంటే ఎక్కడ చదువుకోవద్దని ఎవరు చెప్పలేదు. ఏ గ్రంథంలో ఉంది ఆ విధంగా? మన ధర్మశాస్త్రం అయితే లేదు. స్త్రీ చదువుకోవద్దని ఇక్కడ ఉంది. మరి లేనిది ఈయన ఎలా చెప్పిండు అంటే అక్కడ ఉన్న అంబేద్కరిస్టులకు ఆ మాట చెప్తే సంతోషం కలుగుతుంది, వాళ్ళను మచ్చిగా వేసుకోవాలి అంటే వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినట్టు దొరుకుతుంది. కాబట్టి అక్కడ అలాంటి చెత్త మాటలు మాట్లాడండి. సనాతన గ్రంథాల్లో స్త్రీని పూజిస్తుంది. సమ్ శ్లోకాలు ఉంటే ఆ శ్లోకాలు నేను చెప్పలేను, కానీ స్త్రీని ప్రతిక్షణం ఒక దేవతగా అని అంటే దేవతలుగా ఆరాధిస్తుంది. అంటే ఏదో శ్లోకం కూడా ఉంది, ఎత్ర నారెత్తు సంథింగ్ ఏదో అలాంటిది ఒకటి ఉంది, నాకు రాదా వాడిని. అంటే అలాంటి స్త్రీ ఉంటే అంటే దేవతలు ఉన్నారు అని చెప్పేసి, స్త్రీ ఉంటే ఒక దేవతలు ఉన్నారు అనే విధంగా చూపించే ఈ సనాతన ధర్మంలో అలాంటి పనికి మాలిన ముచ్చటి మాట్లాడిన బ్రహ్మానందం నిజంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే. మన హిందూ సమాజంలో నదుల పేర్లు కూడా మనము స్త్రీ పేర్లే చెప్పుకుంటాం మనం, గంగా, యమున, సరస్వతి అని. ఎందుకంటే మనం అంత ప్రాధాన్యత ఇస్తాం. భూమికి కూడా భూమాత అంటాం మనం, పురుషుడితో మనం పోల్చాం. మనం చాలా విషయాలను కూడా మనం స్త్రీతోనే పోలుస్తున్నాం మనం. ఎందుకు సార్? ఇప్పుడు ఈశ్వరుడే సగభాగం ఇచ్చారు, ఎన్నో ఎగ్జాక్ట్లీ అదే. ఇలాంటి ఉండి కూడా తెలిసి కూడా ఏంటంటే తన పైత్యము అక్కడ ఉన్న సభలో
వాళ్ళని మెప్పియడానికి పనికి మాలిన ముచ్చట చెప్పిండో ఖచ్చితంగా నేను హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలా. చూస్తాం, ఇంకొకటి 2 రోజులు చూస్తాము. లేని పక్షంలో మేము ఆయన ఏదైతే దళితులమని చెప్పిన మీటింగ్లో పోయి ఏదైతే చెత్త మాటలు మాట్లాడిండో అలాంటి నిజమైన హిందూ దళితమైన మేము ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి ఎలాంటి గుణపాఠం చెప్పాలో అలాంటి గుణపాఠం చెప్తాం. మేము చూస్తాం ఇంకో 2 రోజులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. జై శ్రీరామ్.